గౌతమ్ గంభీర్ యాజ్ కోచ్ వచ్చిన తర్వాత ఒకసారి నెంబర్స్ చూద్దాము. మనకు తెలుసు ఈ WTC సిరీస్ కంటే ముందు నుంచే తన కోచింగ్లో ఈ నెంబర్స్ చూసిన ఫస్ట్ బంగ్లాదేశ్తో ఆడారు, అక్కడ గెలిచారు సిరీస్. దాని తర్వాత న్యూజిలాండ్తో ఫర్ ది ఫస్ట్ టైం 3-0 ఓడిపోయారు చాలా సంవత్సరాల తర్వాత. దాంతో వెస్టిండీస్ నాట్ సచ్ ఏ కాంపిటేటివ్ టీమ్ 2-0 అక్కడ గెలిచారు. కానీ అగైన్ WTC ఛాంపియన్స్తో హోమ్లో 2-0 ఓడిపోయారు. డస్ ఇట్ బాయిల్స్ డౌన్ టు కోచింగ్ స్టైల్ ఆల్సో? ఇందా కళ్యాణ్ కూడా మెన్షన్ చేస్తున్నాడు, ప్లేయింగ్ 11లో చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. దాని తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఆబ్వియస్లీ మన గంభీర్ని బ్లేమ్ చేయలేము, ఎందుకంటే సెలెక్టర్స్ టేక్ దట్ కాల్ అగైన్, క్యాప్టెన్ కూడా ఇన్వాల్వ్ ఉంటాయి. కానీ పిచ్ ఎలాంటి పిచ్లో ఆడాలో తను కూడా చెప్పాడు ఇంటర్వ్యూలో. ఏమన్నా అంటే నేను కొన్ని పిచ్చెస్ అడిగి మేము తీసుకున్నామని మేనేజ్మెంట్. ఇట్ బాయిల్స్ డౌన్ టు అ లాట్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ ఐఎమ్ నాట్ పిచ్ గురించి నేను మాట్లాడట్లా, ప్లేయింగ్ 11s గురించే మాట్లాడుతున్నాను నేను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్లేయింగ్ 11s. ఇఫ్ యూ సీ దట్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ సిరీస్లో కూడా మోర్ ఆర్ లెస్ రోకో కాంబినేషన్ వెళ్ళిన తర్వాత సేమ్ స్క్వాడ్తోనే ఆడుతున్నాం మనం, ఒకటి అర మారుస్తున్నాం అంతే. కానీ ప్లేయింగ్ 11s మీరు తరచూ చేంజెస్ చేస్తుంటే బ్యాట్స్మెన్, ఈరోజు సాయి సుదర్శన్ ఆడింది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ టీమ్ మేనేజ్మెంట్ ఆన్ ఎ బ్యాట్స్మెన్. 89 కొట్టిన తర్వాత హై ఇన్ కాన్ఫిడెన్స్ ఉంటారు ఎవరైనా కూడా. నెక్స్ట్ మ్యాచ్ నువ్వు డ్రాప్ చేస్తే దాని తర్వాత మళ్ళీ నువ్వు సడన్గా ఆపర్చునిటీ ఇచ్చావు. ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఎట్లా ఆడుతున్నాడు, పైన పడిన బాల్. ఈరోజు మనం ఎన్ని సందర్భాలు అనుకున్నాం, ప్రతిదీ కూడా 130-140 బాల్స్ డిఫెండ్ చేశాడు. అది డిఫెండ్ చేసాడు సార్ట్ ఆఫ్ వికెట్ కాదు, దట్టు ఫుల్ టాస్లు కూడా మనం కన్వర్ట్ చేయలేకపోతే ఏ గుడ్ బాల్ డెఫినెట్గా పడుతుంది. సో దే నీడ్ టు డూ అ లాట్ ఆఫ్ రివ్యూ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సుమన్. సి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ హిట్ ది రాక్ బాటమ్. బంగ్లాదేశ్ మీదను వెస్టిండీస్లో గెలిచిన దాని గురించి అసలు మనం మాట్లాడకూడదు. సి వీఆర్ నాట్ ఇన్ దట్ పర్టికులర్ లీగ్, వీఆర్ ఇన్ ద టాప్ లీగ్. చైనా కంట్రీస్తో సమానంగా మనం ఆడుతున్నాం కాబట్టి బ్యాక్ టు బ్యాక్ 2 WTC ఫైనల్స్కి వెళ్ళిన టీమ్స్ ఇవి, మర్చిపోకూడదు. సో వీ నీడ్ టు రీథింక్, ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించాలి. ఎవరినైతే మనం పిక్ చేసామో వాళ్ళకి కన్సిస్టెంట్గా ఆపర్చునిటీస్ ఇవ్వాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్స్. అప్పుడే నువ్వు ప్లేయర్స్ని తయారు చేస్తావు. వీఆర్ టాకింగ్ అబౌట్ నితీష్ కుమార్ రెడ్డి. ఎందుకు ఆడిచ్చారు ఈరోజు? బ్యాటింగ్ ఎట్ నెంబర్ 8 అండ్ నాట్ ఒక ఇన్నింగ్లో 4, ఒక ఇన్నింగ్లో 2. ఏంటిది? హౌ కెన్ యూ మేక్ ఎ ప్లేయర్ అవుట్ ఆఫ్ హిమ్? ఈజ్ ద బెస్ట్ అవైలబుల్ ఆల్రౌండర్ అనే కదా మీరు అవకాశం ఇచ్చినప్పుడు, మరి తన్ని పంపించాలి కదా. యూ నీడ్ టు సెండ్ హిమ్ ఎట్ రైట్ బ్యాటింగ్ ఆర్డర్, యూ నీడ్ టు గివ్ గుడ్ బౌలింగ్. అందరూ ప్రతి ఒక్కరు బౌలింగ్ వేసిన తర్వాత అలిసిపోయిన తర్వాత ఇవ్వటం ఏంటి? ఐ డోంట్ థింక్ దట్స్ ద రైట్ థింకింగ్.